మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని ప్రార్థన భావము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎల్లప్పుడూ అన్నిటికీ ఆధారంగా ఏ నిజతత్వమైతే ఉన్నదో ఆ నిజము తానే అయిన వానికి తాను తప్ప అన్యమేదీ లేదు కనుక భయ మమకారాదులు లేక, కోరికలు లేక, పూర్ణమైన తృప్తి లేక, ఆనందమే తన స్వభావముగా కలవానికి, చైతన్యమే తన లక్షణముగా కలవానికి, దుంప మొక్క కంతటికి ఎలా మూలమో అలాగే చిదానంద గుణములు కలిగి సృష్టినంతటికి మూలమైనటువంటి వానికి, ఇట్టి ఏ మూలంలో నుండి సృష్టి అనడు మొక్క ఉద్భవించి తిరిగి అందులోనే లయించునో అట్టివానికి నామరూప వికారరహితమైన నిద్రలో నుంచి అనేక నామరూప సహితమైన మెలకువ అనే స్థితి ఉద్భవించి తిరిగి అట్టి నిద్రలోనే లయించున్నట్లు సూక్ష్మములో చూచిన నిద్ర, మెలకువ, స్వప్నము అనే మూడు స్థితులకు, సృష్టి స్థితి లయము అనే మూడు స్థితులకు ఏది ఆధారమైన తురీయము లేదా ఆత్మ అయి ఉన్నదో అట్టి మూలస్థితి కలవానికి తన భక్తుల కోరిక వలన లేదా ఆత్మను తెలుసుకోవలెనని తపించు వారి వలన మానవ రూపము ధరించి దర్శనమిచ్చినట్టి వానికి, సకల భూతములయందుండి వాటినన్నింటినీ నడిపించుట చేత సృష్టిలంతటినీ నడుపునట్టు వానికి, సకల జగత్తునకు ఆధారమైనట్టి ఏ ఒక్క సత్యమైతే ఉన్నదో ఆ సత్యమనుడు గురురూపమున అవతరించినటువంటి సకల మహాత్ములకు నాథుడైన సాయిబాబాకు నమస్కరించుచున్నాను. వచ్చే వారం ఇదే సమయానికి శ్రీ సాయినాథ ప్రబోధామృతం నుండి గ్రహించబడిన శ్రీ సాయినాథుని సూక్తులు విందాము. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.